మనం పట్టు చీరలే కాదండి, సిల్క్ చీరలు కూడా కట్టుకున్నప్పుడు జారిపోకుండా ఉండాలి అంటే మీతో ఒక చిన్న టిప్ అయితే వీడియోలో షేర్ చేసుకుంటా. అది ఎందుకు చెప్తున్నాను అంటే, నా ఫాలోవర్ ఒకళ్ళు అడిగారు, మీ శారీ చాలా స్టిప్గా ఉంటుంది, మీరేమన్నా నిమిషానికి ఐరనింగ్ చేపిస్తారా ఏంటి వాష్కి అని అడిగారు. అలా ఏం కాదండి. చూడండి, ఇప్పుడు మనం ఇలా కట్టుకుంటే స్టేబుల్గా ఉండదన్నమాట ఫిల్స్. దానికి ఒక టిప్ చెప్తా. ఫస్ట్ మనం 3 లోటాల వాటర్ అయితే పోసుకున్నానండి. 2 చీరలకైతే పెట్టుకోవచ్చు గంజి అనేది. 2 చీరలకు సరిపడా కొలత అయితే మీతో చెప్తున్నాను. 3 లోటాల వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాను. ఎందుకంటే మనం పాత రోజుల్లో గంజి పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు నేను స్ట్రెచ్ పౌడర్ అని ఆల్రెడీ సూపర్ బజార్లో ఎక్కడైనా దొరుకుద్దండి. మన సగ్గి బియ్యంతో కూడా మనం పొడి చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అంత రిస్క్ చేయలేం కాబట్టి ఈజీ ప్రాసెస్ అయితే ఇలా బాగుంటుందని చెప్తున్నా. చిన్న టీ గ్లాసుడు గంజి పౌడర్ అయితే తీసుకున్నానండి నేను. దాంట్లో కొద్దిగా ఆ టీ గ్లాసు పౌడర్ తీసుకున్న దానికి టీ గ్లాస్ వాటర్ పోసి దాంట్లో ఏమాత్రం గడ్డలు లేకుండా నీట్గా అదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను. ఈ వాటర్ని బాగా వాటర్ మంచిగా మరగనివ్వాలన్నమాట. ఎసర బాగా పొంగుతున్నప్పుడు మనం కలిపిన ఆ గంజి పొడిని దాంట్లో వేసేయాలి. వేసేసి నీట్గా అదంతా కూడా తిప్పుతా కొద్దిగా ఉడికే వరకు ఉంచాలండి. ఎక్కువ ఉడకక్కర్లేదు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎందుకనంటే నేను ఎప్పటికప్పుడు గంజి పౌడర్ అనేది ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే నాకు మినిమం 25 శారీస్కి అయితే వస్తుందండి ఆ గంజి పౌడర్ నాకు. ఎందుకంటే నేను బెడ్షీట్లకి, డోర్ కర్టెన్స్కి, సిల్క్ శారీస్కి కూడా, కాటన్ శారీస్కి కూడా ఇవే పెడతాను. లైట్గా పట్టు శారీస్కి కూడా పెడతానండి. ఎందుకంటే పట్టు శారీస్ మనం ఇంట్లోనే డ్రై వాష్ చేసుకుంటాను అనమాట. నేను డ్రై వాష్ చేసుకున్నప్పుడు లైట్గా మినిమల్ పౌడర్ అయితే వేసుకొని మరగబెట్టుకొని నేను పెట్టుకుంటానమాట. చాలా నీట్గా, డిగ్నిటీగా, అఫీషియల్గా ఉంటాయండి ఇలా పెట్టుకుంటే. సిల్క్ శారీ దేనికైనా కూడా పెట్టుకుంటే అసలు జారిపోవడం అనేది ఉండదు. ఎలా పిన్ పెట్టుకుంటే అలా ఉంటుంది అనమాట. ఇలా మడత వేసుకొని శారీస్కి ఫస్ట్ వాటర్లో మనం అది ఒకసారి పిండేయాలన్నమాట. అదంతా తడిపేయాలి. 2 శారీస్ అయితే అలా తడిపేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది ఎందుకు చేస్తున్నాను అంటే నా ఫాలోవర్ అడిగారండి, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసి ఉండవచ్చు. ఒకవేళ సిల్క్ శారీస్ కూడా పెట్టుకోవాలని తెలియని వాళ్ళకైతే టిప్ యూజ్ అవుతుందని చేస్తున్నా. ఇదిగో నేను తయారు చేసిన గంజి అయితే ఇంత అయిందండి. అది 2 శారీస్కి అయితే సరిపోతుంది. నేను చిక్కగా కాకుండా చాలా పల్సగా అయితే నేను దాన్ని కాశాను. కొద్దిగా వాటర్ తీసుకొని చీర డిప్ అయ్యే వరకు వాటర్ తీసుకొని దాంట్లో గంజి, నేను కాచిన గంజిని ఆఫ్ పోసాను ఒక శారీకి. 3, 4, 5 వరకు డ్రాప్స్ అయితే నేను ఉజాల బ్లూ అయితే వేసానండి. ఎందుకనంటే ఒకవేళ ఆ గంజిలో ఏమన్నా తరకలేమన్నా ఉన్నా కూడా అది మన చీరకు పట్టకుండా నీట్గా ఉంటుందన్నమాట. నీట్గా కలర్ అనేది మార్పు అవ్వకుండా ఉంటుంది. నేనైతే ఇదే ప్రాసెస్ చేస్తాను. పట్టు శారీస్ కూడా ఇదే ప్రాసెస్ చేస్తాను. ఇప్పుడు దాన్ని మనం చక్కగా నీట్గా విడదీసుకుంటా ఆ శారీస్ అన్నిటికీ గంజి, ఆ శారీ మొత్తానికి తగిలేలా గంజి పెట్టి దాన్ని ఒక తాడు మీద కానీ లేదా ఒక పంపు మీద కానీ వేసి ఆ నీళ్లు కొద్దిగా జారే వరకు ఉంచుదాము. మళ్ళీ మిగిలిన ఆ లిక్విడ్ కూడా మళ్ళీ ఇందులో పోసేసాను, ఆ గంజి లిక్విడ్. ఎందుకంటే ఆ వాటర్లోనే, ఆ బ్లూలోనే పోసాను, సరిపోతుంది. సెకండ్ శారీ కూడా బ్లూ ఇంకెయ్యక్కర్లేదు, ఆ 5 డ్రాప్సే సరిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ శారీ కూడా విడదీసుకొని దానికి కూడా అదే ప్రాసెస్లో గంజి అనేది మనం పెట్టుకుందాము. ఇలా ఒక్కసారి మీరు కనుక ఏదైనా సిల్క్ శారీస్కి లేకపోతే మనకి మెత్తగా ఉండే శారీస్ ఉంటాయండి, వాటన్నిటికి కూడా ఇది చాలా ఈజీ ప్రాసెస్. నాకు సింపుల్గా అయిపోతుందండి. ఇలా అయితే మాత్రం ఇది నీడలో కూడా ఆరేసినా కూడా ఆరిపోతాయి. సిల్క్ శారీస్ అంత ఇబ్బంది అనిపించదు అనమాట. నేను ఎండలోనే ఆరేయాలి అని ఏముండదు, నీడలో కూడా ఆరేస్తూ ఉంటాను. చక్కగా నీట్గా ఆరిపోతాయి. ఇదంతా కొద్దిగా నీళ్ళు కారే వరకు ఉంచి దాన్ని మనం ఒక బకెట్లో తీసుకొని నేను పైకి వెళ్తున్నా. ఎందుకనంటే లైట్గా ఎండగా ఉంది, అందుకని పైన ఆరేస్తాను. ఎండ లేకపోతే నేను లోపలే ఆరేస్తానండి. కొద్దిగా చల్లటి గాలి వచ్చినా ఆరిపోతే అంత ఇబ్బంది అనిపించదు. ఎండ కావాలి, ఆరబెట్టాలి
గంజి పెట్టాము ఆరదు అనే ప్రాసెస్ లేకుండా ఉంటుంది. అదే కనుక మనం రివైవ్ కూడా పెట్టచ్చు. రివైవ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే అది ఎక్కువగా మనకి రాదండి. ఒక బాటిల్ తీసుకోగానే మనకి వేయడం చేత కాకపోయినా త్వరగా అయిపోతుంది. అలా ఎన్ని డబ్బాలన్నీ తీసుకొస్తాం. అందుకైతే ఈ పొడి అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. చాలా ఎక్కువ కాకుండా చక్కగా చిన్న టీ గ్లాసు పెట్టుకుంటే అలా కొలత పెట్టుకొని నేనైతే ఇలా గంజిని తయారు చేసుకుంటాను అనమాట. ఎందుకంటే అన్నం వండి అన్నంలో మళ్ళీ గంజి తీసి అది ఒక చీరకే సరిపోయి లేదా 2 చీరలకే సరిపోయి ఇవన్నీ కాకుండా ఇలా ప్రాసెస్ బాగుంటుందని ఇలా చేసుకుంటాను. ఇప్పుడు ఆరిన తర్వాత ఎంత నీట్గా నేను చెప్పానని కాదు, ఎక్కడ మడతలు లేకుండా నీట్గా ఆరేసుకోండి. ఒకవేళ మీకు ఇలాంటి ప్లేస్ లేకపోతే తాడు మీదైనా ఆరేసుకోవచ్చు. చూడండి నేనైతే తీసేసాను, ఆరిపోయినాయి. చాలా అంటే చాలా చూసారా ఎంత స్టిక్గా ఉందో. అసలు వేసుకున్నా కూడా జారిపోతుంది, మనం పిల్స్ పెట్టుకున్నా జారిపోతుందని లేకుండా చాలా నీట్గా ఉంటుంది. కొత్త శారీస్ ఉన్నట్టే ఉంటాయండి అది పెట్టుకుంటే కనుక. ఐరనింగ్తో కూడా పని ఉండదు మనకి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ సారి చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. ఇదండి నేను నా గంజి లిక్విడ్ పెట్టడం ఎలాగా అనేది అందరికీ తెలిసే ఉండొచ్చు. కాకపోతే నేనైతే ఇలా పెట్టుకుంటా. సిల్క్ శారీస్కి నేను ప్రతి శారీకి పెడతాను, ప్రతి డ్రెస్కి కూడా పెట్టుకుంటానండి నేను ఇలా. ఎందుకనంటే కొద్దిగా వాష్ చేసుకున్నప్పుడల్లా కొత్త డ్రెస్సు అనుకున్నప్పుడు అది వాష్ చేసి తడిపేసేసి పెట్టేసుకుంటూ ఉంటాను. ఇది చూడండి నీట్గా ఉంది. దాన్ని నీట్గా మనం మడతేసుకుంటే కనుక అసలు ఇస్త్రీ చేసినట్టే ఉంటుంది. చాలా అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు నేను కిందకి తీసుకొచ్చాను దాన్ని. ఒక్కసారి నేను పిల్స్ పెట్టి శారీ పిల్స్ పెట్టి ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది. చూడండి ఎంత నీట్గా అసలు జారకుండా మనం ఎలా పెడితే అలా ఆగుద్ది అన్నమాట. నేను మామూలుగా శాంపిల్గా చూపిస్తున్నాను. మీరు ఎంత చిన్న పిల్స్ పెట్టుకున్నా అలా నిలబడి ఉంటుంది. అలాగే కాకుండా మిడిల్ ప్లీట్స్ కూడా పెట్టుకున్నా కూడా చాలా నీట్గా నిలబడి ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా చీరలకి గంజి ఎలా పెట్టుకుంటారో కూడా నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా మీరు ఏ ప్రాసెస్లో పెట్టుకుంటారో తెలుసుకుంటాను. నా ప్రాసెస్ అయితే ఇంతే. నేను పట్టు చీరలకే కాదు, కర్టెన్స్కి, నేను బెడ్షీట్లకి, నా డ్రెస్సెస్కి కూడా నేను ఇలాగే పెట్టుకుంటానండి. బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం.